శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక దేవత ఫిడేలు. రాసినవారు డివి నారాయణరావు, కర్నూలు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు సంగీతం అంటే చాలా సరదా. తనకు సంగీతం నేర్పటానికని గొప్ప గొప్ప విద్వాంసుల్ని పెద్ద పెద్ద జీతాల మీద ఏర్పాటు చేసుకున్నాడు. కానీ రాజుకు వారి వల్ల ఏమాత్రం సంగీతం అబ్బింది కాదు. ఒక విద్వాంసుడు కాదని మరొకరు, అతను కాదని మరొకరు, ఇలా రాజు నెల నెలకి సంగీత విద్వాంసుల్ని మార్చి చూస్తూనే ఉన్నాడు. కానీ పాపం ఒక్క ముక్కైనా సంగీతం పట్టుబడలేదు. నోటితో పాడడం రాకపోతే పోయింది, కనీసం ఏ ఫిడేలో వీణో వాయించమన్నా వస్తుందేమోనని రాజు పేరుపడ్డ వాద్య సంగీత విద్వాంసుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వారి వల్ల ఏమీ కాకపోయేసరికి రాజుకి పెద్ద విచారం పట్టుకుంది. ఇంతమంది వచ్చి ప్రయత్నించినా నాకు ఒక్క ముక్కైనా సంగీతం పట్టుపడకపోవడం ఎంత చిన్నతనం! ఈ సంగతి ప్రజల చెవిన పడిందంటే నేను చాలా చులకనైపోతానే అని బాధపడ్డాడు. ఈ దిగులుతో రాజుకి సరిగ్గా అన్నం కూడా సహించకుండా పోయింది. ఎప్పుడు నాకు సంగీతం ఎలా వస్తుందా అని ఒక్కటే దిగులు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి రాజుకు కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది. రాజా, నీ మనసులో ఉన్న దిగులేమిటో నాకు తెలుసు. నీ స్థితి చూస్తే నాకు చాలా జాలి వేసింది. నీకు సహాయం చేద్దామనే నేను వచ్చాను. ఇదిగో ఈ ఫిడేలు నీకు ఇస్తున్నాను. దీన్ని చేతబట్టుకుని తీగల మీద కమాను ఆడించితే చాలు. దీని నుంచి నీకు కమ్మటి సంగీతం వినిపిస్తుంది. నీవు ఎప్పుడు కోరితే అప్పుడు నీ ఇష్టం వచ్చినంతసేపు దీన్ని వాయించుకోవచ్చు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. దీన్ని నువ్వు ఎవరి ఎదుట వాయిస్తావో వాళ్ళు పరవశమయ్యి నువ్వు కోరకుండానే నాట్యం చేస్తారు. నీవు ఫిడేలు వాయించడం ఆపితే కానీ వాళ్ళు ఆడటం మానలేరు. కనుక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఈ ఫిడేలు వాయించుకుంటూ హాయిగా ఉండు. ఇలా చెప్పి ఆ దేవకన్య ఫిడేలుని రాజు పడుకున్న పక్క మీద పడేసి మాయమైంది. ఫిడేలు పడిన చప్పుడికి రాజు తుళ్ళిపడి లేచాడు. పక్క మీద ఫిడేలు ఉంది. దాన్ని తీసి చూసి నిజంగా ఇది మోగుతుందా అనుకుంటూ వాయించబోయాడు. కమాను తీగలు తగలగానే కమ్మటి సంగీతం వినవచ్చింది. రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అప్పటికి తను కలలో చూసింది నిజమేనని రాజు నిర్ణయించుకున్నాడు. కలలో దేవకన్య చెప్పిన విషయాలన్నీ గుర్తుకు రాసాగాయి. దేవకన్య చెప్పినట్లుగా ఫిడేలు వాయించితే అది విన్నవాళ్ళు నృత్యం చేసే మాట నిజమో కాదో పరీక్ష చేసి చూడాలనుకున్నాడు. వెంటనే ఒక నౌకర్ని కేకవేసి పిలిచాడు. నౌకరు వచ్చి నిలబడగానే రాజు ఫిడేలు తీసి వాయించసాగాడు. వెంటనే నౌకరు నృత్యం చేయసాగాడు. రాజుకి ఎంతో ఆనందం కలిగింది. ఇంకా త్వరగా వాయించసాగాడు. నౌకరు కూడా త్వరగా నృత్యం చేస్తున్నాడు. చివరకు నౌకరుకు కాళ్ళు నొప్పి పుట్టాయి. వాడు ఆడకుండా ఉందామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాకపోయేసరికి, ఇదేదో మాయగా ఉంది మహారాజా, నేను ఆడలేకపోతున్నాను. పోనీ ఊరుకుందామంటే నా వల్ల కాకుండా ఉంది. ఎలాగైనా ఈ బాధ వదిలించండి, కాళ్ళు లాక్కుపోతున్నాయి అని గోలబెట్టాడు. రాజు ఫిడేలు వాయించడం ఆపాడు. నౌకరు కూడా టక్కున ఆడడం మానివేశాడు. ఇప్పుడు రాజుకి తనకు కలలో దేవకన్య కనిపించి చెప్పిందంతా నిజమని తేలిపోయింది. ఇక తనని చూసి ప్రజలు నవ్వుతారని తనకు భయపడవలసిన అవసరమే లేదు. తెల్లవారింది. మామూలు ప్రకారం రాజు దర్బారు జరుపుతూ తన ఫిడేలను వాయించసాగాడు. దర్బారులో ఉన్న మంత్రులు, సామంతులు, సేనానులు అంతా ఆడటం మొదలుపెట్టారు. తన ప్రజ్ఞ అంతా చూపాలని రాజు ఇంకా త్వరగా వాయించసాగాడు. వాళ్ళు ఇంకా త్వరగా ఆడసాగారు. ఇక చాలించండి మహారాజా, మా కాళ్ళు పీక్కుపోతున్నాయి అని అందరూ మొత్తుకునే వరకు రాజు వాయించడం ఆపనే లేదు. చివరికి ఎలాగైతేనేం రాజు ఫిడేలు ఆపాడు. మంత్రులు వాళ్ళు కూడా ఆడటం ఆపారు. అంతటితో ఆ రోజు దర్బారు ముగిసింది. రాజు ఫిడేల్ని ఎప్పుడూ తన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకునేవాడు. నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుని పడుకునేవాడు. కనపడ్డ వాళ్ళందరి ఎదుట ఫిడేలు వాయించడం, వాళ్ళు ఆడటం, వాళ్ళ కాళ్ళు నొప్పులు పుట్టే వరకు వాయించి వాళ్ళు గోల పెడుతూ ఉంటే తను నవ్వటం రాజుకి ఒక ఆట అయిపోయింది. ఒక రోజున రాజు దర్బారులో ఉన్నాడు. ఫిడేలు పక్కనే ఉంది. దర్బారు ముగిసిన తర్వాత మామూలు ప్రకారం రాజు ఫిడేలు వాయించడానికి ఫిడేలు కోసం పక్కన చూశాడు. అది అక్కడ లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏ దుర్మార్గుడు ఈ దొంగతనం చేసింది అంటూ కళ్ళెర చేశాడు. అప్పుడు దర్బారు మధ్య ఒక స్తంభం మీద ఒక కోతి ఫిడేలు పుచ్చుకుని వాయిస్తూ కనిపించింది. కోతి వాయించడం మొదలెట్టేసరికి రాజు ఆడడం మొదలుపెట్టాడు. కానీ దర్బారులో ఉన్న మిగతా వాళ్ళు మాత్రం ఆడటం లేదు.
కోతి ఫిడేలు చాలా త్వరగా వాయించసాగింది. రాజు గోల పెడుతూ చిందులు దొక్కసాగాడు. ఈ విధంగా ఆడి ఆడి రాజు చివరకు కలిసి మూర్ఛపోయాడు. మంత్రులు వాళ్ళు రాజు చుట్టూ గుమికూడి శైత్యోపచారాలు చేశారు. కొంతసేపటికి రాజుకు తెలివి వచ్చింది. కోతి కోసం చూశాడు. కానీ ఇప్పుడు అక్కడ కోతికి బదులు ఒక దేవకన్య నిల్చునుంది. ఆమె చేతిలో ఫిడేలు ఉంది. రాజు తెల్లబోతూ ఆమె వంక చూడసాగాడు. అలా చూస్తావేమి రాజా, నీవేమీ కలగనడం లేదు. నీ దుర్బుద్ధికి తగ ఫలితం పొందావు అంతే అన్నది దేవకన్య. నేనేం తప్పు చేశానమ్మా అన్నాడు రాజు భయపడుతూ. ఇంకా ఏం చేయాలి, పాపం నవ్వుల పాలైపోతావు కదా అని నీకు నేను ఫిడేలు వరంగా ప్రసాదిస్తే అమాయకులందరినీ ఏడిపిస్తావా? వాళ్ళెంత కష్టపడ్డారో నీకు ఇప్పటికైనా తెలిసిందా అంది దేవకన్య. తప్పు చేశాను, క్షమించు తల్లి, ఇంక ముందు అలా చెయ్యను. ఫిడేలుని తిరిగి దయచెయ్యి అని ఎంతో దీనంగా అడిగాడు. దేవకన్యకి జాలి కలిగింది. ఫిడేలుని రాజుకి అందించి ఆమె మాయమైంది. రాజు చాలా సంతోషించాడు. ఆనాటికి ఆ దర్బారు చాలించాడు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజు ఒంటరిగా కూర్చుని కొంచెం సేపు ఫిడేలు వాయించుకున్నాడు. ఆ రోజు మొదలు రాజు ఎవరినీ ఏడిపించకుండా తనకు కావలసినప్పుడు మాత్రమే ఫిడేలు వాయించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటి. మీకు నేను చెప్పే కథలు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు కామెంట్ల రూపంలో చెప్పండి. సెలవు.